నగర వాసులకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా మంత్రి నారాయణ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇందులో భాగంగా 3వ డివిజన్ పరిధిలో 26 లక్షల వ్యయంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. డివిజన్కి విచ్చేసిన టీడీపీ నేతలకి నాయకులు స్వాగతం పలికారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా నాటిన ప్రతి మొక్కను సంరక్షించే పూర్తి బాధ్యతను నగరపాలక సంస్థ తీసుకుంటుందని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని రూప్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరాన్ని సుందరంగా పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, డివిజన్ కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్, శివాలయ చైర్మన్ కోవి రమణయ్య, నారాయణ రెడ్డి, శ్రీలక్ష్మి, మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 3వ డివిజన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మరియు చెట్లు నాటే కార్యక్రమం నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు. ఈరోజు ఇక్కడికి చెట్లు నాటే కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సంక్రాంతి కళ్యాణ్ గారు, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలు రమణయ్య గారు, నారాయణ రెడ్డి గారు, శ్రీలక్ష్మి గారు, ఇతర స్థానిక కూటమి నాయకులు అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. కేవలం ఈ డివిజన్లో ఒక్క డివిజన్కే 26 లక్షల రూపాయలతో చెట్లు నాటే కార్యక్రమానికి నారాయణ సార్ గారు కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ డివిజన్లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఇంటి రోడ్లు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ప్యాచ్ వర్కులు కావచ్చు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గం నలుమూలలా ఏదైతే నారాయణ సార్ గారు ఆదేశించున్నారో జూన్ 12వ తారీఖు కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి అవ్వాలా అని ఒక టైం లైన్ పెట్టున్నారో దానికి అనుగుణంగా అన్ని డివిజన్లో నగర నలుమూలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ డివిజన్లో కూడా లక్షలాది కార్యక్రమాలు జరుగుతున్న, లక్షలాది రూపాయలతో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం, నగరం మొత్తం పచ్చదనంతో ఉండాలా, నెల్లూరు సిటీ ఒక గ్రీన్ సిటీగా ఉండాలని మంచి ఆలోచన చేసి ప్రతి 5 మీటర్లకు చెట్టు వేసే కార్యక్రమం నారాయణ సార్ గారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నా, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను తీరుస్తున్నారో ఆలోచన చేసి వారిని ఆశీర్వదించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 3వ డివిజన్లో మంత్రి నారాయణ గారు, సిటీ ఎమ్మెల్యే అయిన పొంగూరి నారాయణ గారి ఆదేశాల మేరకు నెల్లూరులో 3వ డివిజన్ పరిధిలో ఒక చెట్లు నాటే కార్యక్రమం. నారాయణ గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏరియా పచ్చదనంతో నిండాలి, ఎక్కడ ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉన్నాయో అక్కడ గ్రీన్ సిటీలా ఉండాలి అన్న ఉద్దేశంతో మా డివిజన్కి గాను 26 లక్షలు కేటాయించి మాకు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని మా డివిజన్లో ఉన్న మాకు మహిళలకి, ముఖ్యంగా మహిళలకే ఇవ్వటం చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. నారాయణ గారు ఏమి చేసినా ముందు చూపుతో చేస్తారు కాబట్టి ఈరోజు నెల్లూరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది. దీనికి నిదర్శనం ఈరోజు 3వ డివిజన్లో మేము ఈ చెట్లు నాటే కార్యక్రమం. ఇది సిటీకి కొంచెం దగ్గరలో ఉన్న ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మేము చెట్లు నాటడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా మేము చెట్లు నాటేదానికి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చాలా బాగుంటుందండి, నారాయణ గారు తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని ప్రజలందరూ కూడా వాళ్ళు మా అందరికీ సపోర్ట్ చేస్తూ మాకు ఇక్కడేయండి అంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. దీనికి అన్నిటికీ ముఖ్య కారకులు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నెల్లూరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లేదానికి నారాయణ గారు అనే ఒక్క మంత్రమే సరిపోతుంది, దానికే సాధ్యమవుతుంది. నారాయణ గారు రాబోయే భవిష్యత్తులో భావి తరాలకి నెల్లూరు సిటీని గ్రీన్ సిటీగా చేసి ముందు చూపించాలన్న ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. నారాయణ గారి అడుగుజాడల్లో నడిచేందుకు మేమందరం ఎప్పుడు నారాయణ గారి వెంట ఉంటామని తెలియజేస్తూ నమస్కారం చెప్పి అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్, డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3,
అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.